అందరికీ నమస్కారం. ఈనాటి కథ మంచితనం మంచి ధనం. వీరభద్రం అనేవాడికి తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారు. వాడి తాత రాఘవయ్య వాడికే లోటు తెలియకుండా గారాబంగా పెంచాడు. రాఘవయ్య తనకున్న అరెకరం పొలంలో రకరకాల కూరగాయలు పండించేవాడు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో వాళ్ళ జీవితం హాయిగా గడిచిపోయేది. వీరభద్రం పెరిగి పెద్దవాడయ్యాడు. అతి గారాబంగా పెరగడం వల్ల చదువు అబ్బలేదు. చదువుకోకుండా సోమరిగా తిరగటం మూలాన పని చెయ్యడానికి ఒళ్ళు వంగలేదు. రాఘవయ్యకు రోజురోజుకు వయసు మీద పడటం మూలాన మునుపటిలా కష్టపడలేకపోతున్నాడు. అందువల్ల ఆదాయం తగ్గింది. వీరభద్రానికి చిల్లర ఖర్చులకు డబ్బులందటం మాటాటుంచి పూట గడవడం కూడా కష్టమయ్యే పరిస్థితి వచ్చింది. చేతిలో పైసా లేకుండా కాలం గడపటం వీరభద్రానికి కష్టమైపోయింది. వాడు ఎరిగిన వాళ్ళ దగ్గర చేబదులు అడిగి తీసుకోవటం మొదలుపెట్టాడు. రాఘవయ్య ముఖం చూసి మొదట్లో కొంతమంది వీరభద్రం అడగ్గానే డబ్బిచ్చినా తరువాత మానుకున్నారు. ఇది కాదని వాడు తన అవసరం మేరకు సమయానుకూలంగా వాళ్ళను వీళ్ళను బెదిరించి డబ్బులు తీసుకోవడం ప్రారంభించాడు. చిన్నప్పటి నుంచి పని పాట లేకుండా పెరిగిన శరీరం కాబట్టి వీరభద్రం బలంగా దిట్టంగా ఉండి ఒకే సమయంలో 2-3 ఎడాపెడా కొట్టగలిగేవాడు. వీరభద్రంలో వస్తున్న మార్పు చూసి అదంతా తన పెంపకంలోని లోపమని రాఘవయ్య చాలా బాధపడసాగాడు. వీరభద్రం ఊరి మీద పడి తిరుగుతూ ఆకలి అనిపించినప్పుడల్లా చిరుతిళ్ళు తింటూ రాత్రికి ఏ గుల్లోనో సత్రంలోనో పడుకుంటూ క్రమంగా ఇంటికి రావడం మానేశాడు. ఒకసారి వీరభద్రం సత్రంలో పడుకొని ఉండగా ఒక సంఘటన జరిగింది. ఎప్పుడో వీరభద్రం చేత తన్నులు తిన్నవాడొకడు ఎదురు దెబ్బ తీయాలని అదును కోసం చూస్తున్నాడు. వాడికి వీరభద్రం సత్రంలో పడుకున్నాడని తెలిసి అర్ధరాత్రి వేళ వాడి అంతం చూడాలని వచ్చాడు. కానీ అక్కడ పడుకున్న కుక్కొకటి వాణ్ణి చూసి మురిగింది. వీరభద్రం తటాలున లేచి వాడి మీద కలబడ్డాడు. అయితే సత్రంలో పడుకున్న కొందరు లేచి వాళ్ళిద్దరినీ కోప్పడి పంపేశారు. మర్నాడు రాఘవయ్యకు సంగతి తెలిసి మనవన్ని చూడవచ్చి కంటతడి పెట్టుకున్నాడు. వాడికి ఎన్నో నీతి వాక్యాలు చెప్పి ఇంటికి రమ్మని బతిమాలాడు. వీరభద్రం ఏమీ వినిపించుకోకుండా తనను కాపాడిన కుక్కను దగ్గరకు తీసుకొని ప్రేమగా నిమురుతూ ఉండిపోయాడు. అది మొదలు ఆ కుక్క వీరభద్రం ఆరో ప్రాణం అయ్యింది. వాడెక్కడ తిరిగినా అంటి పెట్టుకుని ఉండేది. అక్కడికి సమీప గ్రామంలో వారం వారం సంత జరిగేది. సంతలో వాడు అంగళ్ళ వెంట తిరిగి డబ్బులు వసూలు చేసేవాడు. వాణ్ణి ఎదిరించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. వాడి కుక్క అడ్డమైన తిండి తిని పులిలా తయారైంది. అది వీరభద్రం మీద ఈగ వాలనిచ్చేది కాదు. వాడిలో దౌర్జన్య బుద్ధి పెరిగింది. క్రమంగా వాడి సంపాదన కూడా పెరిగింది. కొత్త కొత్త పరిచయాలు, స్నేహితులు పెరిగారు. వాడి తాత రాఘవయ్య గురించి దాదాపు మర్చిపోయాడు. ఒకరోజు వీరభద్రం రాఘవయ్యకు జబ్బు చేసి మంచాన పడ్డాడని తెలిసి చూడటానికి వెళ్ళాడు. రాఘవయ్య మనవడిని దగ్గరికి తీసుకుని, నాయనా, నీ గురించి నాకు చాలా బెంగగా ఉందిరా, ఎలా బతుకుతావో ఏమిటో అన్నాడు. వీరభద్రం తేలిగ్గా నవ్వేస్తూ, నా దగ్గర కావాల్సినంత డబ్బుంది, నా గురించి దిగులు పడకు అన్నాడు. రాఘవయ్య చిరుకోపంగా, పిచ్చివాడా, అయాచిత ధనం అన్యాయార్జిత ధనం అవసరానికి అందిరాదు. మనిషి ముందు మంచితనం సంపాదించాలి. ఆ మంచితనమే ఆ మనిషికి ధనం సంపాదించి పెడుతుంది. అదే మంచి ధనం. మనిషికి ఏదైనా ఆపద సంభవించినప్పుడు ఆదుకోవడానికి అతని వద్ద మంచితనమైనా ఉండాలి, లేదా మంచిగా సంపాదించిన ధనమైనా ఉండాలి. అవి రెండూ లేనివాడు తీరని కష్టాల పాలైపోతాడు అన్నాడు. వీరభద్రం నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొద్ది రోజులకు వీరభద్రం కుక్క చచ్చిపోయింది. పొరుగురు నుంచి వచ్చిన సింహం లాంటి కుక్కొకటి వీరభద్రం కుక్కను చీల్చి చెండాడి దారుణంగా చంపింది. వీరభద్రానికి 2 రోజుల పాటు తిండి సహించలేదు. కుక్క చావు వాణ్ణి బాగా కుంగతీసింది. ఆ సమయంలో
రాఘవయ్య వెతుక్కుంటూ వాడున్న చోటుకు వచ్చాడు. వీరభద్రం జరిగింది తాతకు చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. రాఘవయ్య వాడిని ఓదార్చుతూ, నీ దురాగతాల వల్ల ఎందరు బాధపడుతున్నారో ఎప్పుడైనా ఆలోచించావా? వాళ్ళల్లో చాలామంది నీ నాశనం కోసం ఎదురు చూస్తుంటారు. నలుగురిని బెదిరించి బతికేవాడు తనను తాను కాపాడుకునేందుకు క్షణక్షణం భయపడుతూ నరకయాతన అనుభవిస్తుంటాడు. అలాంటివాడు ఎంతకాలం బతకగలడు? కండబలం కాలిబలం ఉన్నంతవరకు. అవి శాశ్వతం కాదు. ఈరోజు నీ కుక్క, రేపు నువ్వు, అంతే తేడా అని వాణ్ణి ఇంటికి తీసుకుపోయాడు. 4 రోజుల పాటు వీరభద్రం ఎక్కడికి కదలకుండా ఇంటి పట్టునే ఉన్నాడు. క్రమంగా తాత చెప్పే హితవాక్యాల గురించి వాడు మనసులో మదనపడసాగాడు. ఒకనాటి సాయంకాలం 2 రోజులుగా జ్వరంతో ఉన్న పక్కింటి సూరయ్య పొలానికి బయలుదేరుతుంటే అతడి భార్య, కూతురు వెళ్ళవద్దని వారిస్తున్నారు. అయినా చేతికి వచ్చిన పంట కావలి లేకుంటే దొంగల పాలవుతుందంటున్నాడు సూరయ్య. ఈ పరిస్థితి చూసి వీరభద్రానికి జాలి కలిగింది. వాడు సూరయ్యకు బదులు పొలం కాపలాకు తాను వెళతానని సూరయ్యను ఒప్పించి పొలానికి బయలుదేరాడు. సూరయ్య కూతురు సువర్చల వీరభద్రం రాత్రి తినడానికి భోజనం కట్టి తెచ్చి ఇచ్చింది. వీరభద్రంలో వచ్చిన మార్పుకు రాఘవయ్య, సూరయ్య ఎంతో సంతోషించారు. మరుసటి రోజు ఉదయం బారెడు పొద్దెక్కినా వీరభద్రం ఇంటికి తిరిగి రాలేదు. సంగతి కనుక్కుందామని వెళ్ళిన రాఘవయ్యకు పొలంగట్టున తుప్పల్లో మూలుగుతూ పడి ఉన్న వీరభద్రం కనిపించాడు. అతడి ఒంటి నిండా బలమైన దెబ్బలు. రాఘవయ్య గట్టిగా కేకలు పెట్టి చుట్టుపక్కల వాళ్ళ సాయంతో వీరభద్రాన్ని ఇల్లు చేర్చాడు. జరిగిందేమంటే, సూరయ్య దూరపు బంధువొకడు సూరయ్య ఆస్తి మీద ఆశతో తనకు సువర్చలనిచ్చి పెళ్లి చేయమని తిరుగుతున్నాడు. దానికి సూరయ్య ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు. సూరయ్యను అడ్డు తొలగించి ఆడవాళ్లను, ఆస్తిని దారికి తెచ్చుకోవచ్చనే ఉద్దేశంతో 4 మనుషుల్ని వెంటబెట్టుకుని సూరయ్య కాపలా ఉండే పొలానికి వచ్చాడు. తగు జాగ్రత్తలో ఉన్న వీరభద్రం వాళ్లతో కలబడ్డాడు. చీకట్లో ఆ మనిషి సూరయ్య కాదని తెలియడానికి వాళ్లకు చాలా సమయం పట్టింది. ఈ లోపలనే వీరభద్రానికి బాగా దెబ్బలు తగలటం జరిగింది. సూరయ్య చేయించిన వైద్యంతోనూ సువర్చల చేసిన సపర్యలతోనూ వీరభద్రం త్వరగానే కోలుకున్నాడు. ముఖ్యంగా తన తండ్రిని ఊహించని విధంగా రక్షించిన వీరభద్రం అంటే సువర్చలకు ఎంతో గౌరవాభిమానాలు కలిగాయి. ఒకరోజు ఉదయం రాఘవయ్య వీరభద్రంతో, ఒరే, నువ్వు అడక్కుండానే సూరయ్యకు సాయం చేయబోయావు. నీ మంచితనానికి ప్రతిఫలం ఏమిటో తెలుసా? తనకున్న 5 ఎకరాల ఆస్తిని నీకివ్వటానికి సూరయ్య, నీకు భార్య కావటానికి సువర్చల ఒప్పుకున్నారు. నీ మంచితనానికి మంచి ధనంతో పాటు మంచి కన్య కూడా లభిస్తున్నది అన్నాడు తాత. ఇది విన్న వీరభద్రం తను సోమరితనానికి, కబ్జాల బతుక్కు దూరమైన కారణంగా కలిగిన అదృష్టానికి ఎంతగానో సంతోషించాడు. కథ సమాప్తం.